ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, దేవుడు నిన్ను గొప్ప చేయును. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, దేవుడు నిన్ను గొప్ప చేయును. ఇజ్రాయేలీయులు యెహోషువను దేవుడు నియమించిన నాయకుడుగా, అనుసరించే నాయకుడిగా, దేవుని తోడు కలిగిన నాయకుడిగా గుర్తించలాగున చేసేదనని దేవుడు యెహోషువకు తెలియజేస్తూ ఈ మాట చెప్పినాడు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. Genesis 12th chapter 2nd verse. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ మాట అబ్రహాముతో అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి గొప్పవాడుగా కావాలి అని ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. గొప్పవాళ్ళు కావాలి అని అంటే ఊరికేనే అయిపోతారా? దాని వెనుక కష్టం ఎంతో ఉంటుంది. కష్టపడడం వల్ల, మన సంపాదన వల్ల మనము గొప్పవాళ్ళం అవుతాం. కాబట్టి దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అనగా గొప్ప జనముగా చేస్తానంటున్నాడు. తనకు మొట్టమొదటిగా సంతానమే లేదు, అయినా దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము గొప్ప జనంగా కావాలి అనంటే దేవుని యొక్క మాటలను ఇతరులకు చెప్పడం వల్ల మనకు గొప్పతనం వస్తుంది. ఇతరులకు దేవుని మాటలు పంచుకోవడం వల్ల గొప్పతనం వస్తుంది. మన మంచితనం వల్ల గొప్పతనం మనము తెచ్చుకోగలం. మన సాక్ష్యం వల్ల మనము గొప్పతనము తెచ్చుకోగలం. కాబట్టి గొప్పతనంగా ఉండాలి, గొప్పగా నేను ఎదగాలి అన్నప్పుడు మన వెంబడి ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. ఇక్కడ యెహోషువను దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు నాయకుడిగా నియమించాడు. ఆ నాయకుడికి కావలసిన క్యారెక్టరిస్టిక్స్ ఆయనలో కనబడాలి. ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆ నాయకుడు ఎలా ఉండాలి అని అంటే, ఈ యొక్క గుణలక్షణాలు కలిగిన వాడే నాయకుడిగా ఉంటాడే తప్ప అందరూ నాయకులు కారు. ఆ నాయకుడిని అనుసరించేవారు కూడా ఉండాలి. నాయకుడు అనగా అతన్ని అనుసరించేవారు కూడా ఉండాలి. అప్పుడే అతడు నాయకుడిగా పిలువబడతాడు. ఆ నాయకుని పొజిషన్లో తను ఉంటేనే తప్ప నాయకుడు అనబడడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ యెహోషువకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దేవుడు తనకు తోడుగా ఉన్న నాయకుడు. హల్లెలూయా. ఆ నాయకుడికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా లేకుండా ఏ నాయకుడు కూడా తన కర్తవ్యాన్ని నిర్వహించలేడు. అనగా ఇది దేవుని యొక్క బిడ్డలకు వర్తించవలసింది. కనుక యెహోషువ మోషే తర్వాత నాయకుడుగా ఏర్పాటు చేయబడ్డాడు. చాలామంది ఆ రోజుల్లో భక్తులు ఉన్నారు,
మోషే కాలంలో. కానీ దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో వారినే ఏర్పాటు చేసుకొని ఆ యొక్క కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఒక గృహంలో అడుగుపెట్టిన తర్వాత ఆ గృహము వరిదిల్లుతూ ఉంటుంది. ఆ గృహాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ సేవకునిలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆ సేవకునిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సేవకుడు ఏ గృహానికి వెళ్ళినా ఆ గృహము ఆశీర్వాదకరంగా తయారవుతుంది, ఆశీర్వదింపబడతారు ఆ గృహస్థులు. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అంటూ ఉంటారు, అన్న నీవు మా ఇంటికి వస్తే మంచిగా అనిపిస్తుంది, నీ మాటలు మాట్లాడుతూ ఉంటే, నువ్వు మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది, నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తలేవన్నా అని అంటూ ఉంటారు. ఇక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగిన సేవకుడు ఆ ప్రేమను వారిలో పంచుకుంటూ ఉంటే వారికి మనశ్శాంతి, నెమ్మది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాము దేవుడి చేత ఆశీర్వదింపబడినవాడు. ఆ ఆశీర్వాదము ఎక్కడికి వెళితే తన వెంబడే వస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం తగ్గుతుందా? లేదు. దేవుడు తనలో ఉన్నంత వరకు ఆ ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎంతోమంది ఆ విధంగా ఆశీర్వదింపబడ్డారు, దీవించబడ్డారు. ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాను, ఎంతోమందికి రక్షణ వచ్చేటట్లు చేశాను, ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశాను, చాలామంది ఆశీర్వదింపబడ్డారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏదో రకంగా నా ద్వారా మేలు ఇతరులకు చేస్తూ ఉన్నాడు, చేస్తూనే ఉంటాడు. నాలో యేసయ్య ఉన్నంత వరకు. హల్లెలూయా. నాలో యేసయ్య ఉన్నంత వరకు నేను మేలు ఇతరులకు మంచి కార్యాలు చేస్తూనే ఉంటాను. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ నీవు ఆశీర్వాదముగా నుందువు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న మనము కూడా ఆ యేసయ్య ప్రేమను పంచుకోవాలి. మనము ఇతరుల గృహాలకు వెళ్తే, అమ్మా, అయ్యా, నీవు మా ఇంటికి వచ్చినందుకు మేము ఈ మేలు పొందుకున్నాము, ఈ ఆశీర్వాదం మాకు వచ్చింది అని నీ కొరకు సాక్ష్యం చెప్పాలి, నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. అది నీవు ఆశీర్వాదంగా ఉన్నావని నీకు నువ్వు తెలియజేస్తూ ఉంటుంది. మొదటిది, దేవునికి విధేయత కలిగి జీవించినప్పుడు ఆశీర్వాదం ఇతరులకు వస్తుంది. దేవునికి విధేయత కలిగి జీవించాలి. రెండవది, ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనం. జెనసిస్ 26th chapter 13th verse. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చూడండి, మిక్కిలి గొప్పవాడు అగు వరకు అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెందాడట. ఇతనెవరంటే ఇస్సాకు. క్రమక్రమముగా దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కానీ మనము ఒకేసారి గొప్ప వాళ్ళం కావాలని ఆశించొద్దు, ఒకేసారి గొప్ప వాళ్ళం అయిపోవాలని ఆశించొద్దు. ఆ విధంగా ఆశిస్తే ఉరిలో పడిపోతాం, ఇబ్బందుల్లో ఇరికిపోతాం, అకస్మాత్తుగా దొరికిపోతాం. క్రమంగా నీవు
ఆశీర్వదింపబడకపోతే, నాకు ఒకటేసారి నేను ఆస్తిపరుని కావాలి అని ఆశిస్తే అది నీకు ఉరిగా మారుతుంది. ఎవరు అకస్మాత్తుగా ఆశీర్వదింపబడతారంటే, అక్రమమైన సొమ్మును సంపాదించిన వారు అకస్మాత్తుగా గొప్పవారైపోతారు. కాబట్టి దేవుని బిడ్డారా, మనం ఇస్సాకు వలె క్రమక్రమముగా మనము ఆశీర్వదింపబడాలి. అనగా దానికి తగిన ఓర్పు కావాలి. దానికి తగిన ఓర్పు కావాలి. బైబిల్ అదే సెలవిస్తుంది. ఓర్పు సహనము కలిగి ఉంటేనే తప్ప దేవుడు ఆ క్రమమును నేర్పించగలడు. ఓర్పు లేకుండా ఉన్నట్లయితే మనము ఆతృత కలిగి ఇది సంపాదించాలి, అది సంపాదించాలని ఏదేదో చేస్తూ ఉంటారు మనుషులు. కాబట్టి అలాంటి ఆశకు పోతే మనకే మోసం అవుతుంది. నీవు ఏ విధంగానైతే నీవు సంపాదిస్తున్నావో దాని ద్వారా నీవు దాన్ని జమ చేసుకొని, పోగు చేసుకొని, దాన్ని మల్టిప్లై చేసుకొని నీవు నడిస్తే నీవు క్రమక్రమముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క ఇస్సాకును అభివృద్ధి పరిచాడు. అంతకుముందు ఆ అభివృద్ధి తనలో లేకుండింది. ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఆ ఓర్పును, ఆ సహనాన్ని తను పాటిస్తూ నడిచాడో దేవుడు అతన్ని అభివృద్ధిలోనికి తీసుకురావడం జరిగింది. కనుక ఈ రోజున నీవు కూడా ఓర్పును, సహమును కలిగి ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఓర్పు లేకపోతే చాలా ప్రమాదం. త్వరపడి మాట్లాడకూడదు, తొందరగా ఆవేశం రాకూడదు. నిదానమే ప్రధానం. నిదానమే ప్రధానం. కాబట్టి మనము నిదానంగా చేయడము అది మంచిది. ఆలోచన కలిగి చేయడము అది మంచిది. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క మాటలు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. మూడవది 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 4వ వచనం. బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేల్ వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. ఎవరో తెలుసా? ఆయన యెహోషాపాతు. తన తండ్రి ఏ విధంగా నడిచాడో ఆయన అడుగు జాడల్లో నడిచాడు. దావీదు వారు ఎలాంటి దేవతలను ఆశ్రయించలేదు. వారు ఎలాంటి ఇజ్రాయేల్ వారి చర్యలను వెంబడించలేదు. అంటే ఇజ్రాయేలు కూడా కొన్ని పద్ధతులను, కొన్ని వాటిని ఆచరించారు. ఈ ఆసా, ఈ దావీదు, ఈ యొక్క యెహోషాపాతు వాళ్ళ తండ్రులు ఏ విధంగా నడిచారో ఆ విధంగా ఆయన నడవగలిగాడు. కాబట్టి దేవుడిని ఆశ్రయించాలి. ఆ ప్రకారము మనము చేస్తే దేవుడు మనల్ని అద్భుతంగా ఆయన దీవిస్తాడని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. దేవుడు అలాంటి అద్భుత కార్యాన్ని మన ఎడల చేస్తాడు. దాని పై వచనం చదవమా. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. చూడండి, ఆయన తండ్రి అయిన మార్గంలో ఏ విధంగానైతే నడిచాడో తండ్రి, కుమారుడు కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నాడు. దానికన్నా మీది వచనంలో చదవమా ఇంకా. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇజ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపర్చెను.
అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందు సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములందును కావలి బలమును ఉంచెను. చూడండి, దేవుడు మరి ఏ విధంగా చెప్పాడో ఆ ప్రకారంగా ఈ యొక్క ఆస నడిచాడు. ఆస నడిచిన తర్వాత మరి దేవుడు మరి దావీదును నడిపించాడు. అయిన తర్వాత యెహోషాపాతు కూడా వారు నడిచినట్లుగా ఆయన నడవడం ప్రారంభించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డారా, దేవుడు మరి ఈరోజు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆ ప్రకారముగా నడవాలి. అప్పుడు మనల్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. మనం ఒక సాక్ష్యముగా ఉంటాం. మనం ఒక సాక్షిగా చిరకాలం నిలబడిపోతాం. ఇప్పుడు యెహోషాపాతు చేసిన కార్యం ఎప్పుడో మనం పుట్టలేదు, మన తాతలు కూడా పుట్టలేదు. అప్పుడు చేసిన పని ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో రాయబడి అది మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందిన వారమై ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. ఏదైతే మనము విడిచిపెట్టామో, ఏదైతే మనము అసహించుకున్నామో తిరిగి దాన్ని వెంబడించకూడదు. హల్లెలూయా. ఏదైతే మనము వెంబడిస్తున్నామో, ఏ ఆజ్ఞల ప్రకారం మనము బైబిల్ సూత్రాలను పాటిస్తున్నామో ఆ ప్రకారముగానే మనము నడవాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, గొప్పవారినిగా చేస్తాడు. హల్లెలూయా. మన ధ్యానాంశం ఏంటంటే దేవుడు నిన్ను గొప్ప చేయును. మనం ఊరికేనే గొప్పవారము కాలేము. కొన్ని గొప్ప పనులను చేస్తేనే మన నుండి దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. నలుగురిలో మంచి పేరును సంపాదించగలుగుతాం, ఆ గొప్ప పేరును సంపాదించగలుగుతాం. కాబట్టి దేవుడు ఈ రోజున ఈ మాటలను తెలియజేస్తున్నాడు. అనగా బయలుదేవతను అనుసరింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయిలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచెను. ఇజ్రాయిల్ వాళ్ళ చర్యలను కూడా ఆయన వెంబడించలేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ కూడా చాలా మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తించినారు. దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి అవమానపరిచినారు. కాబట్టి వారిని వెంబడించలేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోయాయి, బంధాలు, సంఘ బంధాలు విడిపోయాయి. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా చూడాలి. కనుక దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఈ రోజున ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. అదే 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 12వ వచనం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామ్రాజ్ఞిని నిలువచేయు పట్టణములను కట్టించెను. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై, ఎందుకంటే అంతమంత గొప్పవాడైనాడైనా ఏవైతే చెయ్యొద్దని విడిచిపెట్టాడో అవి తిరిగి చేయలేదు. ఏవైతే మ్రొక్కినాడో అవి నేను ఇక మ్రొక్కను అని ఒప్పుకున్నాడో తిరిగి వాటి జోలికి పోలేదు. అందుకు గొప్పవాడైపోయాడు. హల్లెలూయా. యూదా దేశమునందు కోటలను సామాగ్రిని
నిలువ చేయు పట్టణములను కట్టించెను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అంతకంతకు తనను గొప్పవానిగా చేశాడు. అందుకే బైబిల్లో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కాబట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావా, తగ్గించుకుంటున్నావా? ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాటను మనము చూడగలం. ఏం చేస్తాడో చూడండి ఒకసారి. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. నేను బోధకుడను, నేను 12 మంది పాదములను నేను కడుగుతూ ఉన్నాను. నేను చేసినట్లుగా మీరు కూడా ఒకరి ఎడల ఒకరు చెయ్యాలి అనగా పాస్టర్, బోధకుడు పాదాలు కడుగుతూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే తనను తాను తగ్గించుకుంటున్నాడు. యేసు ప్రభుల వారు తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. కాబట్టి ఈరోజు నీవు తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? నీవు గొప్పదానవుగా గొప్పవాడివిగా కావాలి అని అంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. అప్పుడు నీవు హెచ్చింపబడతావు. 4వదిగా అంతకంతకు గొప్పవాడై. 5వది మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం. మాథ్యూ 20th chapter 26th verse. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండుగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ప్రైజ్ ద లార్డ్. ఎవడు గొప్పవాడ కావాలని ఆశపడతాడో వాడు ఏం కావాలంట? పరిచారకులుగా ఉండాలి. చాలామందికి ఆశ ఉంటుంది, నేను గొప్పవాణ్ణి కావాలి అని. ఎవరు అనుకుంటారు నేను పేదవాణ్ణి ఉండాలని, పేదవాణిగా ఉండాలని ఎవరైనా అనుకుంటారా? లే పాస్టర్, మేము అనుకోము, గొప్పవారమే కావాలా? అవును, గొప్పవారు కావాలి అని అంటే నీవు పరిచారకుడుగా ఉండు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరంట? పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండాలంటే చిన్న బిడ్డ వలె ఉండాలి. చిన్న బిడ్డ వలె ఉండాలి. చిన్న పిల్లల మనసులో ఎలాంటి కపటము, ద్వేషము ఉండదు. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. చిన్నవారి వలె తగ్గించుకోవాలి. 6వది యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇజ్రాయెల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటూ ఉన్నాడు యెహోషువతో. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను యెహోషువతో అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడయుందును, ఇజ్రాయెల్ అందరి ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి స్తోత్రం. ఎవరికైనా ఒక టైం వస్తుంది గొప్పవారు కావడానికి. మొదట కొద్ది వారముగా మనము సంఘములో బలపడుతూ ఉంటాం. రాను 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 ఎట్లా వచ్చేస్తుంది అంటే బలం అట్లా వచ్చేస్తుంది.
సంఘంలో వచ్చిన వారికి అందరికీ తెలుసు ఆ బలం. వచ్చినప్పుడు వాక్యమే తెలియదు. వీటికి రావడం వల్ల వాక్యము తెలుసుకొని వాక్యము చెప్పడము, నా అంత వాక్యం తెలియడం అని తయారైపోతాం. అది రావద్దు. నా అంత వాక్యం ఎవరికి తెలియదని అది రావద్దు మన దగ్గర. అది వచ్చిందంటే ప్రౌడ్ అంటారు దాన్ని గర్వం అని అంటారు. అది తెచ్చుకోవద్దు. ఇంకా నాకేం తెలియదు అనాలా. హల్లెలూయా. అది తగ్గింపు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోషువను దేవుడు ఆ ఇజ్రాయేలు ప్రజలందరి ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టెదను అని అన్నాడు. అంతకుముందు యెహోషువ అద్భుతాలు చేసేవాడు కాదు. ఒక నాయకుడిగా తను ఏర్పాటు చేయబడలేదు. ఎప్పుడైతే మోషే సమయం దగ్గరికి వస్తూ ఉందో అప్పుడు యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకొని యెహోషువ ద్వారా దేవుని కార్యాన్ని ఇజ్రాయెల్ ప్రజల ఎదుట చేయడం ప్రారంభించాడు. యెహోషువ అనగా రక్షణ అని అర్థం. కాబట్టి ఈ రక్షణ కార్యాన్ని అక్కడున్న ప్రజలందరి ఎదుట చేయడానికి యెహోషువను దేవుడు అభిషేకించి, నీవు నడువు నాయకుడుగా. ఇప్పుడు యెహోషువ అంటాడు, నేను చేయలేను ఈ పని. లేదు, మోషేకు నేను తోడు ఉన్నావు కాబట్టి మోషేను ఇంతవరకు వాడుకున్నాను. ఆయన ఎంత అద్భుతంగా వాడబడ్డాడు. యెహోషువ, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు, నువ్వు నడు అని అన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి దేవుడు అతనిని గొప్ప చేయ మొదలుపెట్టాడు. కనుక నిన్ను కూడా దేవుడు అదే ప్రకారము గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు కూడా క్రమక్రమముగా దేవుని మందిరానికి రావడం వల్ల నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు. గొప్ప చేస్తాడు దేవుడు. 6వది, నిన్ను గొప్ప చేయుదును. 7వది 7th కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. Psalms 91 15th verse. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. ప్రైజ్ ద లార్డ్. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. ఇక్కడ దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఏ సమయంలో మొరపెడుతున్నాడు? శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమ వచ్చింది, అప్పుడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు అతని శ్రమలన్నిటిలో నుండి విడిపించి గొప్ప చేసెను. నిజమే దేవుని బిడ్డారా, శ్రమ నొంది ఉండుట అతనికి మేలాయను. శ్రమ రావడం మంచిదే. శ్రమ వస్తే మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. అందులో దేవునికి మొర్ర పెడతాం. ఎప్పుడు పడితే అప్పుడు మొర్ర పెడుతూ ఉంటాం. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తాం. ఆ విధంగా దావీదు చేశాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. నీ ప్రార్థన విని నిన్ను కూడా గొప్ప చేస్తాడు దేవుడు. ఊరికేనే పోదు మన ప్రార్థన. మనం అనుకుంటాం, ఇతరులు మనుషులు చూస్తూ ఉంటూ వాళ్ళు కూడా అనుకుంటారు ఏమని, అరే ఏమైంది వీళ్ళకి ఇంకా కార్యం అయితలేదు. వాళ్ళు అట్లనే అనుకుంటున్నారు, కార్యం అయిపోతుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు చేసేంత వరకు మనము ఓపికతో ఎదురు చూడాలి. గొప్పవాడు కావాలంటే శ్రమ రావాలి, అప్పుడే అతడు గొప్పవాడు అవుతాడు.
కనుక దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈ రోజున కొన్ని చక్కటి మాటలు మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. 7వదిగా విడిపించి గొప్ప చేసేదను. మొదటిది, దేవునికి విధేయత కలిగి జీవించాలి. 2వది, ఓర్పును సహనమును కలిగి ఉండాలి. 3వది, దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆ ప్రకారం నడవాలి. 4వది, అంతకంతకు గొప్పవాడై. 5వది, చిన్నవాని వలె తగ్గించుకోవాలి. 6వది, నిన్ను గొప్ప చేయుదును. 7వది, విడిపించి గొప్ప చేసేదను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.